స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్వార్ దాస్ వర్ధంతి వేడుకలు ఆరోగ్య ప్రదాతగా నడవండి, నడిపించండి, సమాజ స్థాపనకు నాంది పలకండి అంటూ నినాదాలు చేసి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించిన స్వర్గీయ సుంకరి ఆల్వార్ దాస్ 23వ వర్ధంతి వేడుకలు. సమాజంలో ఆరోగ్యంగా ఉన్నారనంటే ప్రతి ఇంట్లో ఎవరైతే వాకింగ్ చేస్తూ సరదాగా కార్యక్రమాలు చేస్తూ నడుపుతునే వాళ్ళే జీవితం ఆనందంగా ఉంటుంది. మిగతా వారు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక సమయంలో మాత్ర అనేది ట్యాబ్లెట్ మందులు అనేది వాడడం జరుగుతూ ఉంది, నేను గమనిస్తూ ఉన్నాను. ఎవరైతే వాకింగ్ చేస్తూ నిత్యము అది ఒక అలవాటుగా మార్చుకునేవాడికి ఎప్పుడు జీవితంలో అనారోగ్యం అనేది ఉండదు. 100 ఏళ్ళ పైబడి వాడి జీవితం కూడా ఉంటుంది. ఈ మధ్యన చాలా టీవీ ప్రోగ్రామ్స్, TV9 కొన్ని టీవీల్లో కూడా చూసాం. 120, 110, 115 సంవత్సరాలు బతికేవారు ఏంటంటే యోగా చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళని. ఇంకొద్దిమంది ఇండియన్ ఆర్మీ లాంటి వాళ్ళ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళే ఆ రకంగా 100 ఏళ్ళ పైబడి శత జయంతి జరుపుకుంటూ 100 ఏళ్ళ పైబడి జీవిస్తూ ఉన్నారు. అది చాలా మంచి ఆలోచన. అనేక రకాలుగా వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ అనేక రకాలుగా మానవుడు బిజీగా ఉన్నప్పుడు కూడాను కొంతమందికి వ్యవసాయదారులు లాంటి వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, కానీ నిత్యము వ్యాపార, ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాకింగ్ అనేది అవసరము. మరి ఆ రోజు మహానుభావులు మన దాస్ సూచించినటువంటి విధాత ఆల్వార్ దాస్ గారి 23వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ, నేను ఆరోగ్యంగా ఉంటే చాలదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచనతో అత్యద్భుతమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఆయన ఒక స్టార్గా ఆకాశంలో ఈవేళ వెలుగొందుతూ ఉన్నారు. ఆ ధృవతార యొక్క అనుయాయులు, ఈ స్టార్ క్లబ్ లాంటి వాళ్ళు భారతదేశంలో ఎందరో ఆవిర్భవించారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నడక అన్నది అలవాటు చేసుకోవాలి అనే చిత్రాన్ని భగవంతుడు ఎప్పుడూ ప్రతిపాదించినా, వరం అందించినా, తెల్లవారి నడిచే నడకకు ఆరోగ్యానికి అనుబంధం, సంబంధం ఉంది అని చెప్పి సూచించినటువంటి మహానుభావుడు ఆల్వార్ దాస్. మరి ఒక వ్యక్తి జన్మిస్తారు, మరణిస్తారు. గుప్తా గారు చెప్పినట్లు ఆ రెండింటి మధ్య జరిగినటువంటి ఒక వినూత్న ప్రయోగాల ఫలితమే ఆ జీవి చిరంజీవిగా నిలబడడానికి కారణమవుతుందని తెలియజేసుకుంటూ